అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం గ్రామంలో శెట్టి బలిజకుల ధృవీకరణ సర్టిఫికెట్లో గౌడ అని తప్పుగా నమోదైనట్లు ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ మేరకు పత్రాలు గత మాదిరే సరైన కుల ధృవీకరణతో మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంలో బొక్క నాగశివప్రసాద్, రాయుడు, రాంబాబు, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సమస్యపై హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనుకున్న సూపర్ 6 కార్యక్రమాలు అన్ని సక్రమంగా అన్ని అందరికీ చేరేలాగా సమర్పించారు. అలాగే వీడియో పెన్షన్లు కూడా 3,000ది 4,000 రూపాయలు చేసి గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేని గత ప్రభుత్వం ఉండగా కూడా 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 కార్యక్రమాల్లో వీడియో పెన్షన్, అలాగే లేడీస్కి బస్సుకి ఉచిత బస్సులు కూడా సమకూర్చారు. అలాగే అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు చొల్లంగి వెంకటరమణ. మరి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 23వ తారీఖున ఒక జీవో తయారు చేసి ఉంచటం, మరి ఏ కారణం చేతనో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తటస్థంగా ఉంచటం, మరి అది జీవో తయారైన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం మరి దాని ఇంప్లిమెంటేషన్ ఆగస్టు 7th నుంచి శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సర్టిఫికెట్లో గౌడ అని చెప్పి ఎదురుగా రావడం. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అండి. ఎప్పుడంటే ఆగస్టు 7వ తారీఖుని 2024 నుంచి ఒకటి వైరల్ అవుతుంది. ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీంట్లోనూ కూడా ఏంటంటే శెట్టి బలిజీలు గౌడీస్లో కలిపేశారు. దానివల్ల శెట్టి బలిజీల అస్తిత్వం కోల్పోతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు శెట్టి బలిజీలకు వచ్చింది. ఇంతకీ జీవో కాపీ ఏంటంటే, జీవో విషయం ఏంటంటే, ఇది 2023 ఫిబ్రవరి 23వ తారీఖుని జీవోని వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేయటం జరిగింది. దాన్ని ఏంటంటే అప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల దాన్ని పాస్ చేయడం జరగలేదు. అది ఏముందంటే